హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో నేనిక్కడ రవ్వతో కేక్ అయితే చేశాను. యాక్చువల్‌గా ఇది కేక్ అయితే కాదు. బట్ కేక్ లాగా కట్ చేసుకుందామని చెప్పి ఇలా పెట్టాననమాట. యాక్చువల్‌గా ఇది హల్వా. సో, ఈ రవ్వ హల్వాకి, రవ్వ కేక్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా తక్కువ. ఇక్కడైతే నేను 3 కప్స్ వరకు పాలైతే తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా రవ్వ తీసుకున్నాను. సో, అందుకని చెప్పి 3 కప్పుల వరకు పాలైతే తీసుకున్నాను. ముందుగా అయితే మనం పాలైతే బాగా కాంచుకొని సైడ్ పెట్టేసుకుందాము. సో, దానికోసమైతే ముందుగా ఇలా పాలైతే కాంచుకుంటున్నాను. ఒక 2 మరుగులొస్తే సరిపోతుంది. తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నానని చెప్పి. సో, ఆ రవ్వ కోసం అని చెప్పి ఇక్కడ 2 స్పూన్స్ దాకా అదేనండి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అయితే తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి మొత్తం నేనిక్కడ ఫుల్‌గా గడ్డగా ఉన్న నెయ్యినైతే నేను తీసుకున్నాను. ఇది ఆల్రెడీ కరిగించి పెట్టిన నెయ్యి గడ్డ కట్టింది. సో, ఇలా 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా తీసుకోవచ్చు. బావుంటుంది. మీకెంత కావాలంటే అంత తీసుకోండి. అండ్ ఇక్కడ నేను రవ్వ వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ మనకి వేగితే సరిపోతుందండి. రవ్వ అనేది ఎక్కువగా వేగితే మనకి టేస్ట్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అది కూడా 2 మినిట్స్ వేయించితే సరిపోతుంది. చూసారు కదా! ఇలా రవ్వ మొత్తం కూడా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పాలు ఏవైతే ఒక 2 మరుగులొచ్చేంత వరకు కాంచుకున్నాం కదా! ఆ పాలలోకి మనం ఇక్కడ వేయించుకున్న ఉప్మా రవ్వ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఇంతకు నేనిక్కడ ఏ రవ్వ తీసుకున్నానో చెప్పలేదు కదా! ఇది గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ వేసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి బావుంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, దానికోసమే నేనిక్కడ గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. చూసారు కదా! ఇలా ఒక 5 మినిట్స్ మనము ఈ పాలలో ఈ రవ్వని వేయించుకున్న రవ్వని మొత్తము కూడా ఒక 5 మినిట్స్ దాకా బాయిల్ చేస్తే సరిపోతుందండి. తర్వాత వేరొక కడాయి తీసుకొని అందులోకి మళ్ళీ ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా మనము నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో ఇప్పుడు మనము ఒక కప్పు దాకా రవ్వ తీసుకున్నాం కదా! ఇప్పుడు స్వీట్‌నెస్ కోసం అని చెప్పి 1.5 కప్పు దాకా ఇలా చక్కెర అయితే మనం వేసుకోవాలి. ఈ చక్కెర మరి మనం క్యారమెల్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. దీనికైతే మీరు కావాలంటే కూడా క్యారమెల్ లాగా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ జస్ట్ బాయిల్ చేసుకున్నాను అంతే. సో, ఇట్లా ఒక 2, 3 పొంగులొచ్చేంత వరకు పెట్టుకొని అందులోకి ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా పాలతో రవ్వని, ఆ రవ్వని మొత్తము కూడా ఇందులోకి వేసేసి ఎక్కడ ఆగకుండా అసలు గడ్డలు కట్టకుండా ఇలా మొత్తము కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 20 మినిట్స్ దాకా కలిపి ఉంచితే సరిపోతుందండి. మనకి పర్ఫెక్ట్‌గా టెక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! సో, ఇలాంటి టెక్స్చర్ వచ్చిన తర్వాత దింపేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్లేట్ కానీ, లేకుంటే మీ దగ్గర కేక్ టిన్స్ ఉంటే కేక్ టిన్స్‌లో కానీ, ఏదైనా మౌల్డ్స్‌లో కానీ వేసేసుకోవాలి. వేసుకునే ముందు ఒకసారి నెయ్యితో ఇలా ప్లేట్ కానీ, మీరు తీసుకున్న టిన్స్ కానీ మొత్తము కూడా గ్రీస్ చేసేసుకొని, అందులోకి టెక్స్చర్ మొత్తం వేసేసి ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్‌గా. ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అలానే వదిలేసేయండి. మొత్తం కూల్ డౌన్ అయిపోవాలి. ఇలా అయిన తర్వాత మనము నెక్స్ట్ ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా! కేక్ లాగా ఎంత బావుందో. ఇప్పుడు దీనిపైకి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి కచ్చా పచ్చాగా. ఇక్కడ నేను బాదం, పిస్తా, క్యాష్యూస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను కచ్చా పచ్చాగా తీసుకున్నాననమాట. ఇలా మొత్తం కూడా కేక్ పైన స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. కేక్ కట్ చేసుకుండేలాగా ఇలా కట్ చేసేసుకోండి. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోండి. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఫ్రిడ్జ్‌లో మనము ఒక 3-4 డేస్ దాకా అలానే స్టోర్ చేసుకోవచ్చు.